ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా కూడా అభివృద్ధిని సంక్షేమ పథకాలని రెండు బండ్లుగా రెండు సమానంగా నడిపించి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిర్వహించిన వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అనగానే రైతులు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అనగానే కార్మికుడు, డాక్టర్ రాజశేఖర రెడ్డి అనగానే 108 ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ప్రతి సంక్షేమ కార్యక్రమం, ప్రతి పథకం రాజశేఖర రెడ్డి గారు చిరస్థాయిగా వారి ముద్ర వేసి ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ సూర్యచంద్రునంతకాలం వారి పేరు ఉండే విధంగా ప్రజలకు సేవ చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. అలాంటి గొప్ప వ్యక్తి జన్మదిన వేడుకల్ని మేమంతా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాల్గొని ఇక్కడ వేడుకలు నిర్వహించడం అనేది మా అందరి సంతోషదాయకం. మిత్రులారా, ఈరోజు మరొక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సింది, ఈ ప్రజా ప్రభుత్వం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో మన ప్రీతమ నేత, మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు అదే విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండుగా నడిపించుకుంటూ, సమానంగా నడిపించుకుంటూ అందరి హృదయాల్లో చిరస్థాయి ముద్ర వేస్తున్నాడు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి పాలన కాంగ్రెస్ పరిపాలనలోనే సుదీర్ఘమైన కాంగ్రెస్ పరిపాలనలో ఒక సువర్ణ అధ్యాయం. అలాంటి సువర్ణ అధ్యాయాన్ని మరొక్కసారి లిఖించే అవకాశాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు దక్కిందని ఎటువంటి సందేహం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం అప్పులు పాలైన ఆ రోజు కూడా అదే పరిస్థితి, ఈ రోజు కూడా అదే పరిస్థితి. మళ్ళీ మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక నూతన పథకాలు సృష్టిస్తూ, నూతన పథకాలు ప్రజలకు అందుబాటులో చేస్తూ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిలానే ప్రజల మధ్య ఉంటూ, ప్రజల హృదయాన్ని గెలుచుకుంటూ 10 సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంటుందని ఘంటాపరంగా చెబుతున్నాడు. అంటే ఆ స్ఫూర్తి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, గతంలో పరిపాలించిన రాజశేఖర రెడ్డి గారు గొప్పతనం, రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి అని తెలియజేస్తూ ఈ అవకాశం